దరూర్ క్యాంపులో గల వాల్మీకి ఆవాసంలో ఆదివారం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. పలు జంటలచే వ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఏటా ఈ వ్రతాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ వ్రత నిర్వహణ వల్ల ఆధ్యాత్మికతతో పాటు సామాజిక సంబంధాలు కొనసాగుతాయని నిర్వాహకులు చేశారు. ఈ వ్రతం వివిధ జంటలతో ఆవాస బాధ్యులు పాల్గొన్నారు. नारायण प्राणदे मसर्गे दिश सनारायण ऊर्ध सनारायण अध सनारायण अंतर्पै सनारायण नारायणाय वेदं सर्वं यद्भूतं सर्वव्यं निष्क नारायणाय प्रसादं ओम इत्येकाक्षं नैतिपञ्चाक्षराणि एतद्वे नारायण अष्टाक्षं पदमध्यते सर्वविदे प्राजावतिकं राजकोशं गोपत्यं वैकुण्ठ भूलोकं दे तदं कुण्डलीकं विज्ञानगणं नस्मात् तदा वनवतं ध्यानार्थं पावनासने सायमध्याह्न दशंपदे माध्यम कोदिन पारायणं प्रदं नारायण साजमापते नारायण समदे यममे వస్త్రం నడితే దాంతో తొడగండి. తుడిచేసి స్వామివారికి అలంకరించి ఇక్కడ స్థానంలో ఉంచండి. కుంకుమ అలంకారం చేయండి. కింద బియ్యం కానీ అక్షంతలు కానీ వేసేసి ఆ ముందట పెట్టి వస్త్రం ఉంచండి. వస్త్రం ఉంచండి, నిలబెట్టండి, దాంట్లో నిలబెట్టండి, వస్త్రం ఉంచండి. గంధం అలంకారం చేయండి. వస్త్రం వేయండి, లేకుంటే అక్షంతలు వేసి నమస్కారం చేయండి. కదలకుండా అక్కడ మీకున్న ఆ బియ్యం లోపల స్వామివారిని ఉంచండి. गंधम పెట్టండి. గంధద్వారాం ద్రాదశాం నిత్యపుష్టాం గరిష్మి ఈశ్వరిగుం గంధవర్పయామి అలంకనార్థ్య హరిద్రాలం దాదేవసో భగదాని హరిద్రాజుం శక్తం ప్రీత్యం హరిద్రాచూర్ణవర్పయామి. కుంకుమ వేయండి. కుంకుమ వెంకమనాకాశం కుంకేన సదివిగృహాన పరమేశ కుంకుమ ద్రవ్యాంజలిమర్పయామి. పుష్పై పూజయామి. పూలు పెట్టండి. ओम केशवाय नमः. पादौ पूजयामि. खंडं पूजयामि. ओम नासाग्रमदि नमः. नासिकां पूजयामि. ओम सुमुद्रज्योति नमः. नेत्रं पूजयामि. ओम सहस्रशीर्ष नमः. शिरः पूजयामि. ओम अच्युताय नमः. ओम जनार्दनाय धूमाग्रापयामि. वरसुगन्धाढ्यगन्धवोत्तमं आगदेवानां धूपधूमाग्रापयामि. दीपं పెట్టండి. చక్కెర వేయండి. పువ్వట్టి చుట్టూ నీళ్ళు నింపండి. పువ్వు నీళ్ళు చల్లుండే కొబ్బరి వక్కల మీద ఉన్న ओम प्राणाय स्वाहा ओपानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम मध्ये मध्ये उदक पानी मर्पयामि. पुवट्टिलंడి. मध्ये मध्ये उदक पानी मर्पयामि. पूर्वापोषं मर्पयामि. मुख प्रक्षाళన मर्पयाమి. సువర్ణ ప్రదక్షిణాం సమర్పయామి. ఒక రూపాయి పాలు నుండి మరి 1000 పలాలు దాకా పెట్టచ్చు. అక్కడ పెట్టిన పైసలు ఆవాస విద్యానికి ఉంటుంది కాబట్టి మీకు తోచిన దగ్గరికి దక్షిణ పెట్టండి. అక్కడ మరి రమాసహిత సత్యనారాయణ స్వామి యొక్క పరిపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని, మరి వారి వెండి విగ్రహాలు ఆ పై సంవత్సరము మరి బంగారు విగ్రహాలు ఇచ్చేటటువంటి ఆ రమాసహిత సత్యనారాయణ స్వామి వారికి ఆశీస్సులు అందించాలని, ఈరోజు మనం అభిషేకం చేస్తున్నటువంటి విగ్రహాలు భక్తులందరికీ అందించినటువంటి విగ్రహాలు ఇక్కడ ఉన్నటువంటి ఆ రమాసహిత సత్యనారాయణ స్వామి నెరవేర్చి మరి మీరు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోనే వెలుగొంది అందరికీ సహాయ సహకారాలు అంతా మనము ఆ రమాసహిత సత్యనారాయణ స్వామి యొక్క అమృత ధారలు ఒలికేటువంటి కథా స్రవంతిలోకి వెళ్తున్నాం. ఇప్పుడు స్వామి గారు కథా స్రవంతిని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. గోదానం, భూదానం, హిరణ్యదానం, మరి దశదానం లోపల మరి సాలగ్రామ దానం కూడా చాలా గొప్పైనటువంటిది. ఆ దేవుని మీరు ఎప్పుడైతే ప్రతి రోజు దానికి సోమవారం, శనివారం ఏ రోజు ఒక్క పొద్దు ఉంటారో ఆ ఒక్క రోజున దేవుని కడిగి మంచిగా పసుపుకుండా పూజ మహారాజు ముట్టించుకోతో పూజించి మరి వీలైతే కొబ్బరిగా కొట్టచ్చు, లేకుంటే శర్కర నైవేద్యం పెట్టినా కానీ ఆ దేవుడికి ఆరోగ్యాలు. అదే మీకు పోస్ట్ మ్యాన్ మధ్యన ఆ యొక్క వాయిస్తోనే ఆ రెడ్డి గారికి మీ చేసి మరి విగ్రహానికి పూజ చేయకుండా మరి వాల్మీకి ఆవాసంలో రమాసహిత సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని మరి ప్రతి సంవత్సరం లాగానే భక్తులందరి సమక్షంలో అంగరంగ వైభవంగా అంటే సామాజికంగా చేసుకున్నటువంటి పూజ అధిక ఫలితం ఇస్తుంది అని చెప్పేసి వాల్మీకి ఆవాసం వారు జగిత్యాల చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో వారికి ఈ రమాసహిత సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించుకోవడానికి ప్రతి సంవత్సరం అవకాశం కలుగజేస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి భానుడి ప్రతాపాన్ని
కూడా తట్టుకొని భక్తులందరూ ఇక్కడికి విచ్చేసి ఆ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఈరోజు వ్రతంలో మరి విగ్రహాల్ని హైదరాబాద్ వాస్తవ్యులు వేణుమాధవరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, సజలారెడ్డి గారి దంపతులు మరి వారు ఇక్కడ పూజ చేసుకున్నటువంటి భక్తులందరికీ కూడా విగ్రహాలను ఇవ్వడం జరిగింది. తర్వాత భక్తులందరూ కూడా మరి భక్తి శ్రద్ధలతోని వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఈ ఆవాసంలో విద్య గడిపేటువంటి పిల్లలకి మరి ఇక్కడ భోజన వసతి పుస్తకాలు అన్నీ కూడా మరి దాతలతోని సమకూర్చబడుతున్నాయి. ఇక్కడ చదువుకొని అత్యున్నతమైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి వారికి సమాజంలో ఉన్నటువంటి మనమందరం కూడా చేదోడు అందించాల్సి ఉంటుంది. కాబట్టి మన యొక్క జన్మదినం కానివ్వండి లేదా మ్యారేజ్ డే కానివ్వండి, ఆ సందర్భంలో 2500 రూపాయలు కనుక ఇచ్చినట్టయితే మరి ఆ రోజు మొత్తం రోజు కూడా వారికి సంబంధించినటువంటి భోజనానికి సంబంధించినటువంటి గ్రాసానికి సరిపోతుంది. అట్లా కాకున్నట్టయితే మనకు తోచినంతగా ఇచ్చేసి వాల్మీకి ఆవాసంకి ఒక అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి ప్రతిసారి మనము సమాజ హితం కోసం సమాజంలో సమిష్టిగా చేసుకునేటువంటి పూజ ఫలితం ఎక్కువగా ఇస్తుందనే ఉద్దేశంతో ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాం. ఇది మనము అదేవిధంగా ఈ విగ్రహాన్ని పూజ చేసిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళినట్లయితే ఆ స్వామివారి యొక్క కరుణ మన మీద పూర్తిగా ఉంటుంది. ఇంతకుముందే మనకు స్వామివారు చెప్పినట్టుగా వారికి కనీసం ఏకాదశి కానివ్వండి, ఎందుకంటే రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతంలో చెప్తారు ఎప్పుడు చేసుకోవాలయ్యా అంటే ఏకాదశి నందు కానీ, పౌర్ణమి నందు కానీ, రవి సంక్రమణ నందు కానీ చేసుకోమని చెప్తారు. కాబట్టి కనీసం నెలలో ఆ ఒక్కరోజైనా స్వామివారికి కాస్త ధూపదీప నైవేద్యాలతోని మనము పూజ చేసినట్టయితే ఆ స్వామివారి మన యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చూస్తున్నారు. కాబట్టి మనమందరము భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఆ స్వామివారి కృపా కరుణకు పాత్రలు అవుదాము. జై మహారాజుకి, రమా సహిత సత్యనారాయణ స్వామికి.